మీకు చూపిస్తున్న వచ్చేసరికి మోటిపల్లిలో ఉన్న క్రీస్తు శకం 2వ శతాబ్దానికి చెందినటువంటి ఇది వచ్చేసరికి కోదండ రామాలయం. పెద్ద తోటలో ఉంది. ఇవ్వండి, గుడి అయితే చాలా చాలా పురాతనమైంది. ఏదైతే మా వేల్పూర్ విలేజ్లో ఉన్న గుడిలాగే, కాకపోతే క్రీస్తు శేషులు అరికాల హరిచార్యులు తాళం వేస్తుంది. గుడి లోపల అయితే చూపిస్తాను. ఇవ్వండి, పురాతన కట్టడం అండి. ఇది కనబడుతుందా? గుడి చుట్టూ కూడా పురాతన ఆనవాళ్ళు ఉన్నాయి. ఇవ్వండి, అవన్నీ పడిపోయి ఉన్న ఆనవాళ్ళు. గుడి లోపల ఇలా ఉంది. ఈ గుడికి అనుసంధానంగా ఇంకో మండపం ఉంది. ఆ లోపల నుంచి ఇటు వచ్చేవాళ్ళు. మరి 1వ శతాబ్దం అటువైపుగా చెందినటువంటి గుడి. ఇవ్వండి, అంతకుముందు ఇక్కడ ఎలా అయితే గుడి ఉందో అక్కడ కూడా అదే రకంగా గుడి ఉంది. మోటుపల్లిలో ఉన్న కోదండరామస్వామి ఆలయం ఇది. స్వామివారు నాకు కనబడుతున్నారు, మీకు చూపిస్తాను. అదిగోండి స్వామివారు. కోదండ స్వామివారు కనబడుతున్నారా? కోదండ రామస్వామి. ఇవ్వండి, తాళం వేసింది కాబట్టి నేను లోపల నుంచి చూపించట్లేదు. క్రీస్తు శకం 1వ శతాబ్దానికి నుంచి ఈ మోటుపల్లికి చరిత్ర ఉంది. స్వామివారిని చూశారు కదా. ఇవ్వండి, ఇక్కడ బయట ఉత్సవ విగ్రహం, మొత్తానికి ఒక విగ్రహం ఉంది. చుట్టూ తోట అండి, మామిడి తోట, చాలా పెద్ద తోట. ఆనవాళ్ళు మొత్తం ఇవ్వండి. గుడి ఇలా ఉంది. అంతకుముందులాగా నేను కనపడాలి అని నేనేం అనుకోవట్లేదు. ఇవ్వండి, చుట్టూ తోట, మామిడి తోట, పురాతన ఆనవాళ్ళు ఎన్నో ఉన్నాయి. మోటుపల్లి మొత్తం చూపిస్తానన్నాను కదా. ఇవ్వండి, మోటుపల్లి వెళ్ళిన తర్వాత మిగతావి కూడా చూపిస్తాను. ఈ ఒక్క గుడే కాదు, చుట్టుపక్కల కూడా తోటలు చాలా విపరీతంగా ఉన్నాయి. గరుడు అని చెప్పుకోవాలి మామూలుగా అయితే. ఇదిగోండి, ఆలయం చుట్టూ ఎలా ఉందో చూపిద్దాం. క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి ఈ మోటుపల్లి అనే ఊరికి చరిత్ర ఉంది. ఆ గుడి కూడా శిథిలావస్థలో ఉన్న విధంగా కనబడుతుంది. చూసారా? అటువైపు కనబడుతుందా? ఇదిగోండి, గుడి కూడా చాలా వాటికి శిథిలం అయిపోయిన వాటిని సిమెంట్తో లేకపోతే నూతనంగా ఉండేటువంటి పరికరాలతో ఈ ఆలయాన్ని ఇక్కడ చూసారా, చాలా వాటికి డ్యామేజ్ అయిపోయింది. కానీ బాగా చరిత్ర ఉంది ఈ గుడికి, మోటుపల్లి కోదండరామస్వామి ఆలయానికి. ఇదిగోండి, ఇదిగోండి, గుడి చుట్టూ కూడా అన్ని బండరాలు. అంటే ఇక్కడ ఈ తోట నిర్మించడానికి మధ్యలో ఉన్న అక్కడ కనబడుతుందా ఎంత పురాతనమో. గుడి చూడండి ఎంత విశాలంగా ఉందో. ఇవ్వండి, మెట్ల బావి చాలా చాలా చక్కగా ఉంది. చూసారా? కాకపోతే చిన్నది. ఇవ్వండి, గుడి చుట్టూ ఇలాంటి చారిత్రక ఆధారాలు చాలా ఉన్నాయి. ఇది కూడా ఒక పురాతన కాలం నాటి రాయి. ఇలాంటి రాళ్ళు ఈ తోటలో వందల వేలు ఉన్నాయి, కాకపోతే కనపట్టలేదు. మనకి ఎదురు మొత్తం రాళ్ళే. మోటుపల్లిలో మిగతా గుళ్ళు కూడా చూపించాలి కాబట్టి ఇక్కడ ఆపేస్తున్నాను.